డైరెక్షన్లో రాని సబ్జెక్ట్ అంటూ ఉండదు. నేను ఇంకా కొంచెం ప్రిసైజ్గా రాశాను ఇందులో టాపిక్స్. ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్ 4 క్రాఫ్ట్స్ అనేది ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ కంటే ఇంకో 5-6 క్రాఫ్ట్స్ పెరిగినాయి. రైటర్స్ అసోసియేషన్ అని ఇంకా రకరకాలు వచ్చినాయి. కాబట్టి 30-31 ఉన్న మనకి అలవాటు అయిపోయిన మాట ఏంటంటే 24 క్రాఫ్ట్స్. దానికి ఒక యూనియన్, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి ఇక్కడ అందులో పనిచేసే వ్యక్తుల గురించి, అందులో పనిచేసే ఆ టెక్నీషియన్స్ గురించి, బ్లూ కాలర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వైట్ కాలర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరికీ పరిరక్షించడానికి, వాళ్ళకి వచ్చే జీతాలు సరిగ్గా రాకపోతే అడగడానికి ఒక యూనియన్లు పెట్టుకున్నారు. యాక్చువల్గా దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ బై ద గవర్నమెంట్. ఊరికనే మన ట్రేడ్ యూనియన్స్ లాగా పెట్టుకుని అది వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరన్నా అన్యాయం చేస్తుంటే మేము షూటింగ్ ఆపేస్తాం అని వాళ్ళు కూడా కొంచెం రూత్లెస్గా ఉంటారు అక్కడక్కడ. బట్ స్టిల్ ఆ మాత్రం రక్షణ లేకపోతే, ఆ మాత్రం పరిరక్షణ లేకపోతే సాంకేతిక నిపుణుడు బతకడం కష్టం. దట్ ఈస్ కాల్డ్ 24 క్రాఫ్ట్స్ని కూడా కలుపుకుని వెళ్ళిపోయే రక్షణ డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి అతను ఉండాలి.